నాకు మాట్లాడడం రాదు అంకుల్. నువ్వే కదా నేను కాదు. తీదా నేనే నాకు 1000. 2 hours later. ఈ ఆట నాకు బోర్డు వస్తుంది. ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా. సద్యోగం సందగేళ్ళింది, పోయిందా పోయిందా. వాళ్ళతో కలిసి అంతాక్షరి ఆడదాం కదండి. అవునయ్య, అంతాక్షరి ఆడక చాలా రోజులు అయింది. సరే పోదాం రండి, వాళ్ళు ఏమంటారు. ఏం చేస్తావు నాయనమ్మ? నాయనమ్మగానే దొమ్మదాన అమ్మమ్మ. ఏం చేస్తున్నావా? పెళ్లి భోజనాలు పెడతారని కూర్చున్నాం. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చాలు. సరే కానీ అందరం కలిసి అంతాక్షరి ఆడదాం. నీ అవ్వ నడవ మమ్మ నడవు. ఆగి నన్ను చంపేటట్టు ఉండవు. మీ తాత ఒక్కడైతాడు. తాత నేను చూసుకుంటే అనలే. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మామికే మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాజి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెళ్ళలేదు. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను ఏమిగాను. నా వచ్చింది నీకే. నాటు 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 వీర నాటు 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 మీకే టా వచ్చింది. టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి లాటకుటమారి. రా మీకే. పడేది రా ఎక్కడ. అరే చదువు మీద దృష్టి పెట్టి IAS ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ మీకే గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే. మీకే. మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మైసమ్మ గౌరవెట్టి మమ్ము గౌరవెట్టి మైసమ్మ మనం పరిశాను చెయ్యకే మైసమ్మ. కళ్ళు పలికే ఊసులు, అందాలెన్నో పల్లవించే పాటలు. లామికే. శ్రీకాకుళం దండలు శిరమందం గుత్తలు. నాయమ్మ నా తల్లి నా చీర బాగుబాలిగా, నాయమ్మ
తల్లి నా చీర బాగువాలిగా. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని ముచ్చట. కోకిల కోకిలకు అన్నది, కోకిల కోకిలకు అన్నది. దారి చూడు దుమ్మ చూడు మామ, దున్న పోతుల వేరే చూడు, కమల పోరి కట్ట మీద మామ, కన్నె పిల్లల జోడే చూడు. డుమ్ 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 నటరాజు ఆడాలిరా, పంబరే గాలిరా, జెండాపై కసిరాజు ఎగరాలిరా, నేల జాబిల్లిగా. మీకే మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి, నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడు మన ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాది ఎనుకోవే. దునియాతో నాకేంటమ్మా, నీతో ఉంటే చాలమ్మా. గున్నా గున్నా మామిడి పిల్ల, గున్నా మామిడి తోటకి, కొంగు నడుము చుట్టూ పిల్ల, తడిసిపోవాలి ఒక్కొక్కడికి. ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదు. చెప్పాలి అమ్మ అమ్మెవ్వరు సూయి సువాలమ్మ, ఎట్టా చెప్పేదమ్మా నువ్వే అందరు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు, నువ్వు ఎందుకు రా డల్లుగున్నావు? అమ్మమ్మ మీరు మాతోటి ఇంత మంచిగా ఉంటారు కదా, మా పేరెంట్స్ ఎందుకు మళ్ళీ ఎప్పుడు ఏం అడిగినా చిరాకు పడతారు, ఎప్పుడు మంచిగా ఉండరు, పని పని అంటారు. ఏం చేసినా మీ పేరెంట్స్ మీకోసమే, వాళ్ళు పని అంటే మీకోసమే చేస్తారు కదా నాన్న. ఎప్పుడు అట్లా కోపాడొద్దు, చెప్పినట్టు వినాలి. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. మన జీవితం ఎప్పుడు బిజీగానే ఉంటుంది, కానీ మనకు ఇది ఒక్కటే జీవితం. మనం అనుకున్న ఈ కొద్ది సమయంలో పిల్లల కోసం కొంత సమయం గడపండి. అలాగే వాళ్ళని ఎప్పుడు భయంతో కాకుండా వాళ్ళ బాధని అర్థం చేసుకునే ఫ్రెండ్లా మారండి. అప్పుడు పిల్లలు హ్యాపీ, మనం హ్యాపీ.